హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇడ్లీకి సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సాంబార్ స్పెషల్ ఏమిటంటే ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకో 2 ఇడ్లీలు అడిగి తింటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక టీ గ్లాస్ పెసరపప్పు తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్లో పెట్టాలి. 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సాంబార్ రుచి రావాలంటే పప్పు ఇలా మెత్తగా ఉడికితేనే చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపించినట్టుగా పప్పు సాఫ్ట్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని క్లీన్ చేసి కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానితే జ్యూస్ మంచి టేస్ట్ వస్తుంది. ఇక సాంబార్ తయారు స్టార్ట్ చేద్దామా? స్టవ్ మీద ఒక బౌల్ లేదా కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు త్వరగా మెత్తబడాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి. ఇలా చేస్తే టమాటాలు త్వరగా కుక్ అవుతాయి. టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి కనిపించడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి బాగా మరిగించాలి. నేను సుమారు 8 నిమిషాలు బాగా మరిగించాను. ఇలా మరిగిస్తే చింతపండు రుచి, మసాలాల రుచి అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు 2 స్పూన్ల సాంబార్ పొడి వేసుకొని మరో 3 నిమిషాలు బాగా మరిగించాలి. సాంబార్ పొడి వేసిన తర్వాత వచ్చే స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పప్పు వేసిన తర్వాత సాంబార్ మంచి క్రీమీ టెక్చర్లోకి వస్తుంది. ఇడ్లీకి ఇలాంటి సాంబార్ అయితే కాంబినేషన్ అద్దరిపోతుంది. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు బాగా మరిగించుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని ఒక్కసారి ఇలా చేసి ఇడ్లీతో ట్రై చేస్తే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరీ మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.